సినిమా చూడాలి చాలా బాగా చేశారు చాలా బాగా చూస్తున్నారు 10 on 10 అంత చేస్తుంది చూద్దాం మనం నచ్చితే చేస్తారు అంతే డైరెక్షన్ 10 on 10 కళ్ళకి కట్టినట్టు చూపించాడు. సో అందరి క్యారెక్టర్స్ ఇట్లా ఉన్నాయి, గెస్ట్ రోల్స్ ఉన్నాయి కదా. బాగున్నాయి, అందరివి బాగున్నాయి. నేను ఏది రిలీవ్ చేయకూడదు కాబట్టి రివీల్ చేయను, కానీ అంత బాగుంది. హైలైట్స్ క్లైమాక్స్ చాలా బాగుంది అండ్ కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యేటప్పుడు చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5కి 4.5 ఇస్తాను నేనైతే. నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. అసలు క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. షార్ట్ అది బాగుంది, షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం అంతా బాగుంది, అసలు సెకండ్ హాఫ్ అయితే ఇంకా హైలైట్. అసలు షార్ట్స్ చూస్తే తెలుస్తుంది. మహాభారతం సీక్వెన్స్ ఏం కాదు, జస్ట్ బేస్ లాగా ఉంటుంది, అది చూస్తే తెలుస్తుంది. చాలా మంది చూడని వాళ్ళు ఉంటారు కదా, రివీల్ చేస్తే అంత వాళ్ళకి అది రివీల్ చేయొద్దు భయ్యా, చూస్తారు కదా చాలా మంది. ఇంకా అయితే ఫస్ట్ డే కదా, రివీల్ చేయకపోతే బాగుంటుంది. 5 చాలా బాగుంది. యాక్చువల్లీ ఇందులో అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారిని డామినేట్ చేసే విధంగా ఉన్నారంటున్నారు, మీరు ఏమంటారు? లేదు, బోత్ ఆఫ్ దెమ్ డిడ్ జస్టిస్ టు దేర్ రోల్స్. ఓకే మేడం, 3 hours మూవీ కదా, కొంచెం లెంతీగా ఉందంటారు, మీరేమంటారు? లేదు, ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ త్రూ. ఓకే మేడం, ఇది మన బాహుబలి రికార్డ్స్ క్రాస్ చేస్తారనుకుంటున్నారా మీరు? హోప్ఫుల్లీ. ఓకే మేడం, ఈ సినిమాలో మన కమల్ హాసన్ గారి లుక్స్ ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి. ఇట్ వాజ్ ఆ నెగిటివిటీని బాగా ప్రెజెంట్ చేశారు. ఓకే మేడం, ఇది పార్ట్ 2కి కావాల్సిన స్కోప్ ఉంది ఈ సినిమాలో? చాలా పార్ట్స్ తెచ్చింది, ఒక 2 కాదు మేడం. ఇది మాస్ ఆడియన్స్కి అంటే కొంచెం మైథాలజికల్ ఫిలిం కదా, అంటే చిన్న పిల్లలకి మాస్ ఆడియన్స్కి అర్థమవుతుంది అనుకుంటున్నారు? యా, చాలా అండర్స్టాండబుల్గా తీశారు అండ్ ద హ్యూమర్ దట్ దే మెయింటైన్ వాజ్ ఆల్సో నైస్, అందరికీ అర్థమయ్యేలాగానే. ఓకే, ఇందులో విజయ్ దేవరకొండ అండ్ రాజమౌళి గారు, అర్జున్ లాంటి గారు నటించారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? అది బాగుండింది, చాలా షార్ట్ టైంకి ఉన్నారు, కానీ ఇట్ వాజ్ వాళ్ళ రావటం అనేది ఒక సర్ప్రైజ్ లాగా. ఇట్ వాజ్ ఎక్సైటింగ్, అట్లా ఎవరున్నా కూడా. ఇందులో ఎవరి క్యామియో బాగా నచ్చిందండి? ఎవరిది క్యామియో అంటే ఎవరి గెస్ట్ రోల్ మీకు బాగా నచ్చింది? రాజమౌళి గారు. ఓకే, ఈ సినిమాలో కామెడీ ఎలా ఉందండి? బాగుంది. యాక్షన్ పార్ట్ మీకు నచ్చిందా? నచ్చింది. ఓవరాల్ గా ఈ సినిమాకి రేటింగ్ అంటే మీరు ఎంత ఇస్తారు? ఇట్స్ 10 on 10 అండి. ఇట్స్ డామ్ గుడ్ మూవీ. యాక్చువల్లీ ఒక ఇండియన్ సినిమా ఇంత బాగుండటం అనేది ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us, నాట్ ఓన్లీ ద మేకర్స్. ఓకే, ఈ సినిమాతో ప్రభాస్ గారు హాలీవుడ్ లో తన మార్క్ చూస్తా అనుకుంటున్నారు మీరు? ఇక్కడ బాగున్నారు కదండి, వై షుడ్ బి ఫ్యాంటసైజ్ అబౌట్ ద ఇంగ్లీష్ గైస్. ఇక్కడ ఇండస్ట్రీనే ఇంకా పెద్దగా అవుతుంది, అక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. కాదండి, అక్కడికి వెళ్తే కొంచెం మార్కెట్ పెరుగుతుంది కదా. ఏం అవసరం లేదు, అదే ఏం అవసరం లేదు. ఓకే, ఓవరాల్ గా మీకు సినిమాకి రేటింగ్ అంటే ఎంత ఇస్తారు? 10 on 10. ప్రభాస్ చాలా బాగా చూపించారు. ఇట్ వాజ్ ఎ గుడ్ ఫిలిం, చాలా బాగుంది. అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు, నాగస్ ఫిల్మ్స్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. తెలుగు ఫిలిమ్స్ని ఇంతవరకే చూడాలి అని ఉంటే ఇప్పుడైతే వైడ్ రేంజ్కి వెళ్ళింది, ఇలా కూడా చూడొచ్చు అని చెప్పేసి అనిపించింది. గెస్ట్ రోల్స్ యాక్చువల్గా అక్కడ గెస్ట్ రోల్స్ అని అనకూడదు, ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఏదో వచ్చేసారు చేశారు అని కాకుండా. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం లాగ్ అనిపించింది, అంటే 3 hours ఫిలిం ఇస్ లెంతీ ఫిలిం. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం లాగ్ అనిపించింది అండ్ సెకండ్ హాఫ్ వాజ్ గుడ్, టోటలీ ఆసమ్. పెట్టుకున్న టికెట్ ప్రైస్కి అయితే సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. లాస్ట్ 30 minutes 40 minutes వాజ్ నెక్స్ట్ లెవెల్, అంటే ఏదో ఒక వరల్డ్లో తీసుకెళ్ళి వదిలిపెట్టేసినట్టు అనిపించింది. విజయ్ దేవరకొండకి యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి విజయ్ దేవరకొండ కోసం వెయిట్ చేస్తున్నాం, అసలు ఏంటి విజయ్ దేవరకొండ ఏ క్యారెక్టర్ అని చెప్పేసి. సో గుడ్, అందరూ యాక్చువల్లీ అదే ట్విస్ట్ లాగా అనిపించింది. ఆర్జీవి వాజ్ లైక్ చాలా బాగా అనిపించింది. అంటే థియేటర్ మీరు అంటున్నారు కదా మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతారా లేదా అని, ఆ కనెక్షన్స్ కోసం కొంచెం ఆర్జీవిని, బ్రహ్మానందంని అండ్ ప్రభాస్లో ఒక సర్కాజంని వీటన్నిటిని కనెక్ట్ చేసినట్టు అనిపించింది. బుజ్జి యా గుడ్, అసలు మెయిన్ రోల్ మొత్తం బుజ్జిదే ఉంది. సెకండ్ హాఫ్ సూపర్ అండి. ఈవెన్ కంపేర్ చేసుకుంటే క్లైమాక్స్ వాజ్ ఆసమ్ అండి. లాస్ట్ 30 to 40 minutes ఫిలిం వచ్చేసి చెప్పాను కదా, హాలీవుడ్ రేంజ్లోకి తీసుకెళ్ళిపోతాను. ఐ విల్ గివ్ 4 అండి. మేము ఇనిషియల్గా మిస్ అయ్యాము, కానీ కనెక్టివిటీ ఉంది అండ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. బ్రహ్మానందం గారి పోర్షన్ చాలా తక్కువ ఉంది,
కానీ ఎంజాయబుల్ గానే ఉంది. ఫస్ట్ హాఫ్ లో జోక్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రభాస్ గారి కామెడీ అది ఇది చాలా బాగుంది. విజయ్ దేవరకొండ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అనిపించింది మేడం ప్రభాస్ అన్న కల్కి? బాగుంది. ఏం నచ్చింది మీకు మూవీలో? ఎక్కువ సెకండ్ హాఫ్ బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మూవీ? ఇంటర్వెల్ అండి, ఇంటర్వెల్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం స్లోగా వెళ్తున్నట్టు నాకు అనిపించింది, బట్ ఇంటర్వెల్ వచ్చేసరికి చాలా బాగుంది. బుజ్జి హైలైట్ మొత్తం ప్రభాస్ తో సహా ఉంది. అంటే క్లైమాక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? ఇంకా లాస్ట్ ఒక 20 minutes హైలైట్ బాగుందండి. కొంచెం బీజిఎం మంచిగా ఉండాల్సి ఉంటే బాగున్నాయి. ఆల్మోస్ట్ మొత్తం సినిమా అంతా ఎవ్రీ 15-20 minutes కి గెస్ట్ రూమ్స్ వస్తుంటాయి. బాగుందండి. ఆయన ఉండేది చాలా తక్కువ కానీ బాగుంది. తెలుసు కదా విజయ్ దేవ్. మనం వాళ్ళు సూపర్ స్టార్స్ అన్నా కూడా చాలా తక్కువ. అందులో సూపర్ స్టార్ ఇంకొక ఆయన నాగి గారు కూడా అద్భుతమైన మూవీ ఇది. ఎక్కడున్నామో తెలియలేదు. అంటే కృష్ణరాజు గారి కళ ఎప్పటి నుంచో కర్ణ చేయాలి అని. ఆ క్యారెక్టర్ లో లాస్ట్ లో కర్ణలో ప్రభాసం చూసేసరికి అసలు ఒకసారికి అసలు ఇంకా మైండ్ బ్లోయింగ్. లేదు సినిమాలో తెలుస్తుంది కదా ఈజీగా. లాస్ట్ విజయ్ దేవరకొండ గారు కూడా చాలా బాగా చాలా ఎక్సలెంట్ గా చేశారు. చాలా ఆనందంగా ఉంది నాకు అది చూస్తూ ఉంటే. ఆ ఇద్దరు కాంబినేషన్ నాకు అందులో కృష్ణరాజు గారు కనిపించారు. వాళ్ళిద్దరూ చేయాలని అలాంటి క్యారెక్టర్స్ నాకు ఉండేది. ఆ కోరిక అమితాబ్ బచ్చన్ గారు తీర్చారు, అది నాగి గారు తీర్చారు. ఇంకా ఇందులో అమితాబ్ బచ్చన్ గారి గురించి అయితే ఇంకా అసలు చెప్పలేదు. వీళ్ళు ఇంకా అసలు సుప్రీమ్స్. వీళ్ళు ఏంటంటే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్ కన్నా అద్భుతమైన ఒక సినిమా మన కల్కి. అది కమల్ హాసన్ గారు లాస్ట్ లో చూసేసరికి అసలు మైండ్ బ్లోయింగ్ అన్నమాట. సో పార్ట్ 2 గురించి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఇలా ఉంది అంటే పార్ట్ 2 దీనికి 1000 రెట్లు ఎక్కువ ఉంటుందని నేను ఊహిస్తున్నాను. దీన్ని కూడా నేను ఇంతలో ఊహించలేను కన్నా ఎక్కువ ఇంకా మనకి అసలు అంత చిక్కని ఒక అద్భుతమైన సినిమా ఈ కలికి. అందరికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చారు మా నాగి గారు. ఇప్పుడు రాజమౌళి గారు కూడా యాక్ట్ చేశారు. ఎలా అనిపించిందమ్మా మీకు స్క్రీన్ మీద? అది చూస్తే నేను అది స్క్రీన్ షాట్ కూడా చూసి అందరికీ పంపించాను. చాలా బాగా అనిపించింది. ఆ గురు శిష్యులు ఇద్దరు మళ్ళీ ఇందులో కనిపించేసరికి చాలా ఆనందం అనిపించింది. ఒక బాహుబలి ఎలా అయితే ఆయన ఇచ్చారో అలాగే ఈయన ఒక బాహుబలి ఎలా అయితే ఇచ్చారో రాజమౌళి దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంది ఈ సినిమా కలికి. రాజమౌళి గారు భవిష్యత్తులో మహాభారతం సినిమా తీస్తామని చెప్పేసి అన్నారు. సో దాంట్లో ప్రభాస్ గారు ఎటువంటి పాత్ర పోషిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారమ్మా? ఆయన ఏ పాత్ర ఇచ్చినా కూడా అదే మన ప్రభాస్ గారికి ఆ పాత్రకి న్యాయం జరుగుతుంది. అందులో మనకి క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ మా బాబు ప్రభాస్ గారు కనిపించరు. లాస్ట్ లో అదే సీను నాకు కనిపించింది. అయితే ఏదైతే కృష్ణరాజు గారు నమ్మి ఈ ప్రాజెక్టుని ఆయన శిష్యుడిగా మా నాగి గారికి అప్పచెప్పారో దానికి 1000 రెట్లు కాదు 1000 రెట్లు కాదు న్యాయం చేశారు మా నాగి గారు. కృష్ణరాజు గారు చాలా ఆనందిస్తారు. అబ్బో అసలు మైండ్ బ్లోయింగ్ ఈ మూవీ. మా బాబు అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లాప్స్ విజిల్స్ తప్ప ఎక్కడ ఆగలేదన్నమాట. అందరూ కూడా నాకు మొత్తం ఇంటర్నేషనల్గా కూడా అన్ని మొత్తం విదేశాల నుంచి కూడా నాకు మొత్తం నా ఫోన్ అంతా అవే మెసేజ్. ఇది ఇంకొక లెవెల్లో ఉంది మేడం, ఇంకో లెవెల్లో ఉంది. ప్రభాస్ గారు అయితే అసలు ఇంకా ఆయన సుప్రీం హీరో కాదు, అసలు యూనివర్సల్ హీరో కాదు, అంతకన్నా ఎక్కువ అని అందరూ చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. సో కూటమి విజయం సాధించిన తర్వాత వచ్చినటువంటి మొదటి పాన్ ఇండియా పెద్ద మూవీ ఇది. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా సపోర్ట్ చేస్తారు కలికి. బాగా అండి అందరూ. నేను అందరు అభిమానులకి కూడా మరి ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనివ్వండి, మా అభిమానులు అవనివ్వండి, అందరికీ నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.